మూలంగా చెప్తున్నది ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యేది బ్యాన్ అయిందో యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం. విన్నారు కదా ప్రకాష్ రాజ్ మాటలు. ఆయన చేసింది బెట్టింగ్ యాప్ అని తెలియక ముందుగాల దాంట్లో నటించిందట. ఇక అది తప్పని తెలిసినాక దాని జోలికి అసలుకే పోలేదట. ఈ బెట్టింగ్ యాప్లు చేయంగా చాలా మంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు కాబట్టి ఎవ్వరు అవిడి జోలికి పోవద్దు. కష్టపడి పని చేసుకుని పైసలు సంపాదించుకోవాలి గాని ఇసొంటి అడ్డమైన ఆటలు ఆడొద్దని బుద్ధి మాటలు చెప్పిండు. బెట్టింగ్ యాప్ల గురించి ప్రచారం చేసిన వాళ్ళ మీద సిట్టు విచారణ చేస్తున్నది కదా. ఇవాళ పట్నంలో ఉన్న సిఐడి ఆఫీస్ లా విచారణకు హాజరుపడ్డ ప్రకాష్ రాజ్ సారు అటెంకా ఇట్లా మాట్లాడుకొచ్చిండు. సెలబ్రిటీలు చెప్పిరని బెట్టింగ్ యాప్లలో పైసలు ఒడగొట్టుకున్నోళ్ళు చూస్తున్నారు కదా. పైసలు ఎవరికి ఉత్తగానే రావు. ఏ బెట్టింగ్ యాప్ వాడైనా ఉత్త పుణ్యానికి మీరు గెలవాలని ఎందుకు అనుకుంటాడు? మీకెందుకు పైసలు ఇస్తాడు? ఏదో 4 రోజులు మీరు ఆ ఆటలకు అలవాటు అయినందుకు మొదగాల మీరు గెలిచినట్టు చేస్తాడు. అటెంకా మీ దగ్గర ఉన్న పైసలు శాంతం మీరే అప్పచెప్పేటట్టు చేస్తారు. కాబట్టి ఈ కాడికించన్నా అసంటి వాడి జోలికి పోకుండ్రి. అట్లనే లోన్ యాప్లలో కూడా లోన్లు తీసుకోకుర్రి. మీకు పైసలు అవసరం ఉంటే తెలిసిన వాళ్ళ దగ్గర రూపాయి ఎక్కువ మంచిదే గాని వడ్డీకి తెచ్చుకోండి గాని ఈ లోన్ యాప్లల్లో అలకగానే ఇస్తున్నారు కదా అని లోన్లు తీసుకోకుండ్రి. అటెంకా పరేషాన్లా పడకుండ్రి. సరేనా?